ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయోను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. ఆయన వారి మీదికి జౌరీగలను గుంపుగా విడిచెను, అవి వారిని తినివేశెను. కప్పలను విడిచెను, అవి వారిని నాశనము చేసెను. వడగండ్ల చేత వారి ద్రాక్ష తీగలను, హిమము చేత వారి మేడు చెట్లను ఆయన పాడు చేసెను. ఆయన ఉపద్రవము కలగజేయు దూతల సేనగా తన కోపాగ్నిని, ఉగ్రతను, మహోగ్రతను, శ్రమను వారి మీద విడిచెను. ఈ 50వ వచనం అందరం కలిసి మరొకసారి బిగ్గరగా చదువుదాం. తన కోపమునకు ఆయన త్రోవ సదును చేసెను, మరణము నుండి వారి ప్రాణమును తప్పింపక వారి జీవమును తెగులునకు అప్పగించెను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమెను. అందరం కూర్చుందాం. కొద్ది నిమిషాలు స్తుతివర్తమానం సేవకురాలు వివరిస్తారు. మనం అందరం శ్రద్ధగా ఆలకించుదాం. ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథం మనం ధ్యానం చేద్దామండి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 42, 43 వచనాలు మనము చదువుదామండి. ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమ్మును విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకొనలేదు. ఐగుప్తులో తన సూచక క్రియలను, సోయోను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకొనలేదు. చాలండి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు వారి పట్ల ఎన్నో అద్భుతములు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. చేసినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించి ఆరాధించేవారిగా ఉండాలి. కానీ వీరు ఎలా ఉన్నారు అనేనంటే 41వ వచనాన్ని చదివితే మాటి మాటికి వారు దేవుణ్ణి శోధించారంట. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించారంట. చూడండి, మాటి మాటికి దేవుణ్ణి శోధించేవారిగా ఉన్నారు. మాటి మాటికి ఆయనకి సంతాపం పుట్టించే విధంగా ఉన్నారు. ఆయన చేసిన ఐగుప్తు దేశం బయటకు వచ్చిన తర్వాత ఆయన చేసిన అద్భుతమైన కార్యాలనంట వారు స్మరణకు తెచ్చుకోలేదంట. అంటే ఇక జ్ఞాపకం చేసుకోవట్లా. దేవుడు చేసిన కార్యాలని, ఆయన చేసిన అద్భుతముల్ని ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేయలేదా? ఆ చేసిన మేలులను బట్టి ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఏమంటున్నాడు? సోయోను క్షేత్రమందు తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. అంటే ఎన్ని అద్భుతాలు దేవుడు చేస్తున్నా మాకేమీ అద్భుతాలు చేయట్లేదు అన్నట్టుగానే ఆయన మీదకి మాటి మాటికి తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట. ఆయన్ని బాధ పెడతా ఉన్నారంట. చూడండి, చాలామంది అలాగే ఉన్నారు. దేవుడు చేస్తున్న మేలుల్ని మర్చిపోవటం, కృతజ్ఞత లేకపోవటం, అప్పుడప్పుడే శ్రమ వచ్చినప్పుడే దేవుడు, ఆ శ్రమ తీరిన తర్వాత ఇక దేవుడు లేడు, ఏమి లేడు. హల్లెలూయా. ఒక అతనికి అతనికి దురాత్మ పట్టింది. దురాత్మ పడితే మన మందిరానికి తీసుకొస్తే ఆ భార్యాభర్తలకి పాస్టర్ గారు చెప్పాడు,
దురాత్మ పోయిద్ది, మేము ప్రార్థన చేస్తాము, అయితే మీరు ఆదివారం రండి అని చెప్పి పాస్టర్ గారు చెప్పాడు. సరే అని వాళ్ళ ఆవిడ అన్నది. తర్వాత ప్రార్థన చేస్తే అతనిలో ఉన్న దురాత్మ పోయిందండి. హల్లెలూయా. ఈ దురాత్మ పోయిన తర్వాత ఇక కనపడట్లా, మందిరానికి రావట్లా. ఏంటయ్యా ఆదివారం మందిరానికి రమ్మన్నాం కదా, ఎందుకని రావట్లేదంటే ఆయన అంటున్నాడు కదా, మీరు ప్రార్థన చేశారు, దెయ్యం పోయింది, ఇంకెందుకండి దేవుడు, ఇంకెందుకండి చర్చి, ఇప్పుడు బాగుందండి, ఇంక ఇబ్బంది లేదు అని వెళ్ళిపోతున్నాడు. అంటే అసలు ఆ దేవుడే కదా నాలో ఉన్న చీకటిని పారదోలటానికి దేవుని సహాయమే కదా, అసలు ఆయనే సహాయం చేయకపోతే ఆ చీకటి నన్ను ఇంకెంత ఇబ్బంది పెట్టేది అనే ఒక ఆలోచన, ఒక గ్రహింపు. ఈరోజున ఎన్ని మేలులు పొందుకుంటున్నా ఆ మేలులన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి ఆదివారం వస్తే దేవుని మందిరానికి వచ్చి ఆయన్ని స్తుతించి ఆరాధించాల్సింది పోయి చాలామంది కృతజ్ఞత కలిగి లేకుండా వారి పనులు వారు చూసుకుంటున్నారు. అందుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు గారు కూడా ఒక మాట అంటాడు, చదువుదామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అక్కడ అంటాడు, 2వ అధ్యాయం 21వ వచనంలో ఆ మాట అంటాడు, అందరూ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూడండి, అందరూ ఇక ఎలా ఉంటున్నారు, మేలు పొందుకుంటున్నారు, వెళ్తున్నారు, ఇక వాళ్ళ సొంత పనులే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూడట్లా. అరే నా జీవితంలో దేవుడి కార్యం చేశాడు, ఈ అద్భుతం చేశాడు, నేను ఆయన కొరకు ఏదైనా చెయ్యాలి, ఆయన కొరకు ఏదో ఒక పని, ఏదో ఒక పరిచర్య, ఏదో ఒక ప్రార్థనన్నా ఆయన సన్నిధిలో చెయ్యాలి, నేను ఏదో ఒక పని, దేవుని పని చెయ్యాలి అనే మనసు రాకపోగా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇశ్రాయేలు ప్రజలంటే ఆయన్ని శోధిస్తూ ఉన్నారంట, ఆయన్ని బాధ పెడతా ఉన్నారంట దేవుణ్ణి. చాలామందిని బట్టి దేవుడు దుఃఖపడతా ఉంటాడు. అరే నేను ఎంత మేలులు చేస్తున్నానో, ఎన్ని అద్భుతాలు చేస్తున్నానో, కానీ వీరు మాత్రం కృతజ్ఞత కలిగి ఉండట్లేదే, వీరు మాత్రం ఇలా ఉంటున్నారే అని ఆయన ఎంత బాధపడుతూ ఉంటాడో. ఈరోజు ఆదివారం ఆరాధనకు వచ్చిన మిమ్మల్ని బట్టి దేవునికి ఆనందం, రాని వారిని బట్టి ఆయన ఎంత బాధపడుతూ ఉంటాడో. అరే వీరి కొరకే కదా నేను ప్రాణం అర్పించాను, వీరి కొరకే కదా నేను ఎన్ని మేలులో చేస్తూ ఉన్నాను, అయినా వీళ్ళు నన్ను జ్ఞాపకం చేసుకొనక, నన్ను స్తుతించటానికి, నన్ను సేవించటానికి రాక వారి సొంత పనుల మీదే ఉంటున్నారు. ఎంత బాధో చూడండి. కానీ బాధ పెట్టేవారిగా మనం ఉండకూడదు. ఆయన చేసిన మేలులను బట్టి ఆయన స్తుతించి ఆయన్ని ఆనందపరిచే వారిగా మనం ఉండాలండి. హల్లెలూయా. దేవాతి దేవుణ్ణి మనం ఆనందపరిచే వారిగా ఉండాలి. చాలా కాలం క్రిందట ఒక దేశంలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఆ సంఘటన, ఆ సంఘం 5,000 మంది సంఘం, 5,000 మంది విశ్వాసులు ఆ చర్చికి వస్తారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ సంఘస్థులంతా చెదిరిపోయారు. పెద్ద మందిరము, 5,000 మంది పట్టే మందిరం కట్టబడింది. 5,000 మంది ఆదివారం వస్తే ఒక పండగలాగా జరుగుతూ ఉంటుందంట ఆరాధన. ఇక ఏం జరిగిందో తెలియదు కానీ 5,000 మంది చల్లా చెదురైపోయి చివరికి 50 మంది మిగిలారంట. ఆ యొక్క సంస్థకి సేవకుడు, పెద్ద సేవకుడు ఏం చేశాడంటే అక్కడికి పాస్టర్ గారులను పంపిస్తూ ఉన్నాడు. మాటి మాటికి ఒక సేవకుడు వెళ్తున్నాడు, ఆ పరిచర్యను చూస్తున్నాడు, కొన్ని దినాలు ఉండాలని చూస్తున్నాడు, కానీ ఉండలేక వెళ్ళిపోతున్నాడు. అట్లా చాలామంది సేవకులు మారుతూ వచ్చారు ఆ మందిరంలో. మారుతూ ఒక బ్రదర్కి ఆ పాస్టర్ గారు చెప్పాడంట, అయ్యా పలానా ఊరిలో 5,000 మంది సంఘస్థులు ఒకప్పుడు ఆరాధన జరిగింది, కానీ ఇప్పుడు పట్టుమని 50 మంది కూడా రావట్లేదు, దానికి కారణం ఏంటో నాకు తెలియట్లేదు, మరి నువ్వైనా ఆ ప్రాంతానికి వెళ్తావా అని ఒక బ్రదర్ని అడిగితే ఆ బ్రదరు యవనస్తుడు. ఆ బ్రదర్ అనుకున్నాడంట, 5,000 మంది సంఘం అట్లా చల్లాచెదరం అవటం ఏంటి, 50 మందికి రావటం ఏంటి, అయినా నేను ఆ ప్రాంతానికి వెళ్తాను.
పాస్టర్ గారండి, నేను ఆ ప్రాంతానికి వెళ్తాను, ఒకవేళ దేవుడు నా ద్వారా అక్కడ ఉజ్జీవాన్ని తీసుకొస్తాడేమో, నేను వెళ్తానయ్యా అని చెప్పాడు. ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చిన సేవకులు ఎంతోటి అంటారంట, అరే మేము ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చాం, వల్బర్ అనే వ్యక్తి, ఆయన పేరు వల్బర్, మేము ఆ ప్రాంతానికి వెళ్ళొచ్చాం, అక్కడ సేవ చేసి వచ్చాం, వామ్మో ఆ సేవ మనం చేయలేము, అక్కడ ఆ సంఘస్థులు మామూలు కాదు, వాళ్ళ దగ్గర సేవ చేయటం అంటే అస్సలు మన వల్లే కాదు అని ఆ యొక్క విశ్వాసుల మీద ఉన్నవి లేని అన్నీ ఈ వ్యక్తికి చెప్పారంట. అంటే ఈ వ్యక్తిని ఎలా అయినా ఆపటానికి. ఇక ఈ వ్యక్తి మనసులో అనుకున్నాడంట, ఆ కాలమున మోషే తర్వాత యెహోషువను బలపరిచి ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపించిన దేవా, నన్ను కూడా బలపరచు, నీ చిత్తమైతే ఆ ప్రాంతానికి ఒక ఉజ్జీవ సేవ చేయటానికి నాకు సహాయం చేయి అని వాళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకుండా ఆ ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా చూశాడు, మందిరాన్ని చూశాడు. మందిరం చాలా బాగుంది. విశ్వాసులను చూస్తే 50 మందే, కానీ వాళ్ళు భక్తిలో లేరు, చాలా నామకార్థంగా ఉన్నారు. ఇక ఈయన ఏడుస్తూ బోధ చేస్తూ ఉన్నాడు. ఏడుస్తూ బోధ చేస్తూ ఉంటే ఆ ఉన్న 50 మంది అనుకున్నారంట, ఈడు పిల్లోడు, ఈడు బచ్చా, ఈడు వాక్యం మనం వినాలంట, ఈడు చెప్పేది మనం విని మనం ఏదో నేర్చుకోవాలంట, ఏం చెబుతాడో చూద్దాం, మనకేమి నేర్పుతాడో చూద్దాం అని ఆయన్ని లెక్క లేకుండా మాట్లాడేవారంట. లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటే ఆయన చాలా బాధపడ్డాడంట. చాలా బాధపడి ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నన్ను లెక్క లేకుండా మాట్లాడినా పర్వాలేదు, నన్ను అవమానించినా పర్వాలేదు, ఈ రోజున అవమానించిన వారే రేపు పూల దండేసి నన్ను సన్మానిస్తారేమో, ఆ స్థితికి నువ్వు తీసుకొస్తావేమో, అయినా నేను ఈ సేవ వదిలిపెట్టి నేను పోనయ్యా, నాకు సహాయం చేయి, నన్ను బలపరచు, నేను ఎదుర్కొనే ప్రతి శోధన జయించుకొని ఈ సేవ ఒక ఉజ్జీవ మార్గంలో నడిపించడానికి నీ శక్తితో నన్ను నింపయ్యా అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడంటండి. కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన చేసుకుంటున్న ఆ వ్యక్తి దగ్గరికి 70 సంవత్సరాలు కలిగిన ముసలాయన వచ్చాడంట. ఆయన భార్య వచ్చిందంట. ఆయన భార్య ఆయన ఇద్దరు వచ్చి ఆ యవనస్తుడితో అంటున్నారంట, బాబు నువ్వు ఈ ప్రాంతానికి ఒక భారంతో వచ్చావు కదయ్యా, నేను నా భార్య నీకు తల్లిదండ్రులుగా ఉంటాం, నేను నిన్ను ప్రోత్సహిస్తానయ్యా, ఈ వృద్ధాప్యంలో ఉండి కూడా నీకు నేను సేవకు సహకరిస్తానయ్యా, రోజుకు 1 గంట నీ కొరకు నేను నా భార్య కలిసి ప్రార్థన చేస్తామయ్యా, వారానికి 1 రోజు నీ కొరకు నేను నా భార్య ఉపవాసం ఉంటామయ్యా, వృద్ధులు మేము చూసుకోమయ్యా, ఇక్కడ సేవ ఇదివరకు ఎలా జరిగిందో అలా దేవుడు నీ ద్వారా జరిగించాలని నేను నీ కొరకు ప్రార్థన చేస్తానయ్యా, నీ కొరకు నేను నా భార్య ప్రయాసపడతామయ్యా, అయ్యా దిగులు పడమాకు, కృంగిపోమాకు, ఈ ప్రాంతంలో ఇక సేవ చేయలేనని ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళమాకు, ఇక్కడే నిలబడు, నీకు అండగా మేము ఉంటాము, నీకు దేవుడున్నాడు, మేము మీ కొరకు ప్రార్థన చేస్తామయ్యా అని ఆ బ్రదర్కి ధైర్యాన్ని చెప్పారంట. అప్పుడు ఆ బ్రదర్ కన్నీటితో అంటున్నాడంట, నేను ఇక్కడికి వచ్చి 4-5 నెలలు అవుతుంది, నాకు ఇంత మట్టికి ఒక ప్రోత్సాహం సంఘస్థుల్లో ఎవరు ఇవ్వలేదయ్యా, అవమానమే తప్ప నాకేమీ ఎదురవ్వలేదు, కానీ నలిగిపోతున్న నన్ను, వేదన పడుతున్న నన్ను బలపరిచిన మీ మాటలు నాకు చాలు, మిమ్మల్ని చూస్తుంటేనే నా తల్లిదండ్రులను చూసినట్లుగానే ఉందయ్యా, మీకు చాలా వందనాలయ్యా అని చెప్పి వారికి కృతజ్ఞత కలిగి ఇక జీవిస్తూ ఉన్నాడంట. ఆయన అన్నాడంట, ముసలాయన నీకెందుకు, మేము ఉన్నాం, నీ పక్షాన మేము ప్రార్థన చేస్తామని చెప్పి వెళ్ళిపోయారంట. వారు చెప్పినట్లుగానే
ముసలోళ్ళండి, 70 సంవత్సరాలు భార్యాభర్తలు. ఆ పాస్టర్ గారు ఆ బ్రదర్ని దేవుడు వాడుకోవాలని రోజుకు 1 గంట మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తారంట. వారు చెప్పిన మాట ప్రకారం ఏ ఒక్కరోజు కూడా ఆ ప్రార్థన మానుకోలేదంట. అలాగే వారు చెప్పిన మాట ప్రకారం ఆ భార్యాభర్తలు వారంలో 1 రోజు ఫుల్లు ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళంట. అంతేకాదు ఆదివారం ఆరాధన ఉదయం 9ంటికి ప్రారంభమైతే వీళ్ళంట 8 గంటలకే వచ్చి భర్త ఆ పక్కన భార్య ఆ పక్కన మోకరించి కన్నీటితో మొర పెడతారంట. ప్రభువా చిన్నవాడయ్యా, వాడుకోనైనా ఈ బిడ్డలో ఉన్న ఆత్మాభిషేకంతో నింపు, నీ ఆత్మాభిషేకంతో నింపయ్యా, నువ్వు బలపరచయ్యా, బాలుడైన సమూయేలును బలపరిచావు అని వాక్యాలు ఎత్తుపట్టి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారంటండి. అట్లా వారి ప్రార్థన చేస్తున్నారు. ఈ వ్యక్తి ప్రార్థన చేసుకొని కన్నీటితో వాక్యం బోధిస్తుండగా ఒక 6 నెలల్లోనే 50 మంది సంఘం కాస్త 100 మంది అయ్యారంట. హల్లెలూయా. ఈ 100 మంది అయిన సంఘస్థులకు వస్తూ ఉంటే ఆ ముసలాయన మరలా ఆ యవనస్తుడైన సేవకుడి దగ్గరికి వెళ్ళి అంటాడంట, బాబు మన మందిరానికి ఆత్మలు వస్తున్నాయి కదయ్యా, వస్తున్నారు కదా అని అన్నాడంట. అవునయ్యా వస్తున్నారయ్యా అంటే, బాబు నువ్వు ఇలాగే సేవ చేయి, ఇలాగే భారంతో ఉండు, మేము నీకు నూనె పోస్తాం. హల్లెలూయా. అంటే మేము చేయాల్సింది ఇంకా చేస్తాం, మాలో ఓపికన్నంత వరకు నీకు సహకరిస్తాం, మా ప్రార్థన ఆగిపోదు, ఉపవాస ప్రార్థన ఆగదు, నీకు సపోర్ట్గానే ఉంటాం, నువ్వు ఇంకా సేవ చేయయ్యా అని ఆ భార్యాభర్తలు ఆ పాస్టర్ గారిని ప్రోత్సహిస్తుంటే ఈయన బహుబలముగా వాడబడతా ఉన్నాడంటండి. మరో 2వ సంవత్సరం రాకమునిపే ఆ సంఘం మరలా 5,000 సంఘముగా మారిందంటండి. హల్లెలూయా. ఈ 5,000 మంది సంఘము కాస్త పట్టట్లేదని ఇక మరలా ఆయన స్థలము కొని పెద్దది చేస్తే ఆ మందిరంలోకి ఇప్పుడు 7,000 మంది వస్తున్నారంట. ఆయన వృద్ధాప్యానికి వచ్చినాక ఆయన డైరీలో రాసుకున్న ఒక మాట ఏమిటంటే, ఈ సేవ నేను ఇంత బలంగా చేయటానికి, ఇన్ని వేల మంది రక్షణలోనికి రావటానికి, పోయిన ఉద్యమం మరలా రావటానికి గల కారణం ఏంటంటే దేవుని కృప ఒకటైతే, రెండోదిగా నా కొరకు ప్రార్థించి నా పక్షాన నిలబడిన ఆ వృద్ధ దంపలుది. హల్లెలూయా. ఇది వారికే ఘనత. ఈ సంఘ ఉద్యమం, ఈ సంఘ అభివృద్ధికి కారణం వారిదే ఈ ప్రయాస అని తన డైరీలో రాసుకున్నాడంట. చూడండి, సేవకుడికి కృతజ్ఞత కలిగిన ఒక విశ్వాసి అట్లా సపోర్ట్గా నిలబడాలి. అయ్యా నువ్వు సేవ చేయి, నీ కొరకు మేము ఉన్నాం, ఉపవాస ప్రార్థన పెడుతున్నావా వస్తాం, ప్రార్థన చేస్తాం, ఆల్ నైట్ పెడుతున్నావా వస్తాం, ప్రార్థన చేస్తాం, నువ్వు పెట్టకపోయినా మేము వచ్చి నీ కొరకు రోజు 1 గంట ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. అలాంటి ప్రార్థనా పరులు మన సంఘంలో లెగవాలండి. కన్నీరు కార్చే విశ్వాసులు లెగవాలి. నిజంగా సంఘ అభివృద్ధి కావాలని నిజంగా ఇష్టపడుతున్నారా? మీరు నిజంగా ఇష్టపడుతున్నారా? ఇష్టపడ్డట్లయితే 1 గంట దేవునికి ఎందుకు సమయం ఇవ్వకూడదు? నా సేవకుని సేవకురాలను వాడుకోయా, నీ బలమైన కార్యాలు జరిగించయ్యని ఎందుకు ప్రార్థన చేయటానికి ఒక నిర్ణయం తీసుకోకూడదు? చూడండి, మన పనులు ఎన్నో ఉంటాయి, కానీ మన పనులతో పాటు దేవుని పని కూడా మనం చేసేవారేముగా ఉండాలండి. అందరూ తమ సొంత కార్యాలనే చూసుకుంటున్నారని పౌలు గారు అన్నట్లుగా కాక, సొంత కార్యమే కాదు యేసయ్య, నీ కార్యాన్ని కూడా నేను చూస్తాను, నీ సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమము కొరకు, సేవకుడి యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థించే వారంగా మేము ఉంటామయ్యా అని నడుం కొట్టుకునే ఒక విశ్వాసి మనకు కావాలి. ప్రార్థనా పరులు మనకు కావాలి. సేవకి సహకారులు అవసరం, సేవకు సపోర్ట్ చేసేవారు అవసరం. చూడండి, బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తామో లేదో భయంకరమైన దినాల్లో ఉన్నాం.
ఈ దినాల్లో సేవకుడు ఎటు వెళ్తున్నా, ప్రభువా సేవకుడు ప్రయాణంలో కాపుదాలు ఇవ్వయ్యా, ఆయన్ని బలపరచయ్యా, అనేక ఆత్మలు నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు వెళ్తూ ఉండగా ఆయన్ని వాడుకోయ్యా అని కన్నీటితో ప్రార్థించే సంఘముగా మన సంఘం యేసు నామములో ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఆత్మ సంబంధముగా మనందరము జీవించుదుముగాక. ఆత్మ సంబంధముగా ప్రార్థన ఆత్మతో, సేవా భారముతో, ఆత్మల మీద భారముతో మనం ముందుకు అడుగు వేయుదుముగాక. ఇలా ఎవరు ముందుకేయగలుగుతారు అంటే కేవలం దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత కలిగిన వారు మాత్రమే. కృతజ్ఞత లేని వారు ఎంత బోధ విన్నా, ఎన్ని మాటలు విన్నా ఆ విన్నది ఇక్కడే వదిలిపెడతారు, వెళ్ళిపోతారు. కానీ కృతజ్ఞత కలిగిన వాడు ఒక్కడున్నా చాలండి, ఆ సేవ అద్భుత రీతిగా అభివృద్ధి అంచెలంచెలుగా జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు కోరుకునేది కూడా ఏంటంటే, నీకు మేలులు చేస్తున్నాడు, నాకు మేలులు చేస్తున్నాడు. ఆయన మనల్ని చూసినప్పుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే కృతజ్ఞత కలిగి ఆయన ఎడల మనం ప్రవర్తించినప్పుడు ఆయన సంతోషపడతాడు. కృతజ్ఞత లేకుండా మనం జీవిస్తుంటే ఆయనకు బాధ, ఆయనకు వేదన, ఆయనకు దుఃఖం. కృతజ్ఞత కలిగి జీవిస్తుంటే మనల్ని బట్టి ఆయన సంతోషిస్తాడు, మన జీవితంని ఇంకా ఆయన ఫలభరితంగా మారుస్తాడు, మన కుటుంబంలో అవసరాలన్నిటినీ దేవుడు తీరుస్తాడు. అంతేకాదు మన పరిస్థితులన్నిటినీ ఆయన మెరుగుపరుస్తాడండి. కనుక సేవకు సహరించే కృతజ్ఞత, దేవుని ఆరాధించే కృతజ్ఞత, ఆయన మేలును మర్చిపోక ప్రతిదినము ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకొని ఆయన ఎడల కృతజ్ఞత కలిగి మనము జీవించుదుముగాక. ఈ వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజల వల్ల నేను ఉండకూడదు నాయన, వారు నాయన మాటి మాటికి నిన్ను శోధించారయ్యా, నిన్ను ఇబ్బంది పెట్టారయ్యా, నీకు సంతాపం కలిగించారయ్యా. అలాంటి స్థితిలో నేనుండక ప్రభువా కృతజ్ఞత కలిగి నీ సేవకు నేను సహకరించేదానిగా ఉండాలి, నీ సేవకి సహకారిగా నేను నిలబడాలి. ఆ వృద్ధ దంపతులు ఏ రీతిగా 1 గంట ప్రార్థన చేశారో సేవ కొరకు, సంఘము కొరకు, అదే విధముగా నేను ఇది మొదలుకొని ఈ సంఘము కొరకు నేను ప్రార్థన చేయాలి, ఈ సేవకుడి కొరకు నేను